వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునేస్తున్నాలో ఉండడం. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలో వచ్చేది ఆయన వాక్యాన్ని నేర్చుకున్న ఒక విశేషమైన వాక్యాన్ని పరమదేవుడు మనకు అనుగ్రహించాడు. గత కొన్ని నెలల నుంచి ప్రతి నెల కూడా ఒక దినాన్ని ఈ విధంగా కూడుకొని ఆయన సన్నిధిలో గడుతూ ఒక విశేషమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేస్తున్నాడు. గత 2 నెలల నుంచి ఏం పాఠం మనం నేర్చుకుంటున్నాం? గత 2 నెలల నుంచి మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే మహోన్నతుని విద్యాలయం అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. మహోన్నతుని విద్యాలయము అంటే ప్రకృతిని చూసి పాఠాలు నేర్చుకోవచ్చు అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. అంటే ప్రకృతిలో ఎన్నో జీవులు ఉన్నాయి. ఆ జీవుల నుంచి ఎన్నో మన ఆత్మీయ జీవితానికి కావలసిన హెచ్చరికల్ని పాఠాలను కూడా మనం నేర్చుకోవచ్చు అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. గత కొన్ని నెలలో మనము నేర్చుకున్న సందేశం ఏంటంటే అల్పజీవులు, భూమి మీద చిన్నవి వాస్తవానికి అవి బలం లేని జీవులు అయినా సరే అవి ఎంతో జ్ఞానం కలిగినవని, వాటిని చూసి మనిషి నేర్చుకోవాలి అనే సందేశాన్ని గ్రంథం ఇస్తున్నట్లు కూడా మనం చూసాం. అందులో భాగంగా ఏ జీవుల గురించి నేర్చుకున్నామో, చీమల గురించి మనం నేర్చుకున్నాం. చీమలు చాలా స్వల్పమైనవి, చాలా చిన్న జీవులు, కానీ విశేషమైన పాఠాలు కేవలం భౌతికంగా మాత్రమే కాదు, కానీ మన ఆత్మీయ జీవితానికి కావలసిన పాఠాలు కూడా మనము నేర్చుకోవచ్చు. ఈరోజు మరొక అంశం గురించి మనం ఆలోచన చేద్దాం. 5వ భాగాన్ని ఆలోచించాం. మహోన్నతుని విద్యాలయం అంటే ఈ ప్రకృతి దేవుని యొక్క విద్యాలయముగా ఈ ప్రకృతిని చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈరోజు చెట్ల గురించి మనం నేర్చుకుంటాం. చెట్లను చూసి నేర్చుకునే పాఠం. ఇది కూడా 2 భాగాలుగా మనం ఆలోచించాలి. చెట్లను చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎంతో ఒక మంచి అనుభూతి. చెట్లను చూస్తే, చెట్ల మధ్య మనం ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషంగా, ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి. మనకి చూడటానికి కూడా ఎంతో చూడముచ్చటగా అవి ఆకుపచ్చగా, ఎక్కువగా చెట్లన్నీ కూడా ఆకుపచ్చగా ఎంతో చూడముచ్చటగా అవి ఉంటాయన్నమాట. మనుషులు లేకుండా చెట్లు ఉండగలవు, కానీ చెట్లు లేకుండా మనిషి ఉండే అవకాశము లేదు. అసలు మనిషి యొక్క జర్నీ ప్రారంభం కూడా మొట్టమొదట ఎక్కడ ప్రారంభించబడిందంటే చెట్ల మధ్యనే మనిషి యొక్క జర్నీ ప్రారంభించబడినట్లు మనము చూడవచ్చు. అంటే తొలి మానవుడైన ఆదాము యొక్క ప్రారంభం, అతని జర్నీ, అతని జీవిత ప్రారంభం ఎక్కడ ప్రారంభించాడు? అతను అది ఒక తోటలో చెట్ల మధ్యన తన జీవితాన్ని ప్రారంభించినట్లు మనము చూడవచ్చు. అంటే మనిషి లేకుండా చెట్లు ఉండగలవు, కానీ చెట్టు అనేది లేకుండా ఏ మనిషి కూడా ఉండే అవకాశము లేనేలేదు. అంటే చెట్లు మానవ జాతికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే ఒక పదం ఉపయోగిస్తారు, చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. అంటే అర్థం ఏంటి? చెట్లు ప్రగతికి మెట్లని చదువుకునేటప్పుడు ఆ సూక్తిని మనం తరచుగా వింటుంటాం అన్నమాట.
అంటే మానవ మనుగడకు, మానవ అభివృద్ధికి, మానవ సోపానాలకి కీలకమైనది ఏంటి? చెట్లు. కాబట్టి మనిషి మనుగడ సాధించాలంటే చెట్లు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా అవి ఏం చేస్తాయి? మనం విడిచిపెట్టే వ్యర్థమైన గాలిని అవి స్వీకరించి మనకు కావలసిన ఒక శ్రేష్టమైన ఆక్సిజన్ ఏం చేస్తుంటాయి అనమాట, అవి మనకు అందించేస్తుంటాయి అనమాట. అంటే ప్రతిదీ కూడా చెట్టులో ఉండే ప్రతిదీ కూడా మనిషికి ఉపయోగకరం అనమాట. ఇప్పుడు చెట్టులో ఉపయోగపడని వస్తువు ఏదైనా ఉంటుందా? ఒక చెట్టుని కనుక చూస్తే, ఇదిగో ఈ చెట్టులో ఇది నాకు ఉపయోగపడదు అనేది ఏమైనా ఉంటుందా? ఏది ఉండదు అనమాట. ఇప్పుడు ఈరోజు భవనాలకి, ఇంటికి ఒక అలంకరణ అందరిని తీసుకొచ్చేది కూడా ఏంటి అనమాట? చెట్లు. అంటే కలపను ఉపయోగిస్తారు కదా, కలపను ఉపయోగిస్తారు. అలాగే గార్డెన్, ఒకవేళ ఇల్లు పెద్దగా ఉందనుకో, స్థలం పెద్దగా ఉందనుకో, ఏం చేస్తుంటారు? అది గార్డెన్ వేసుకుంటారు. అంటే ఆ ఇంటికి ఒక అందాన్ని, ఒక అలంకరణ తీసుకొచ్చేది కూడా ఏంటి అంటే చెట్లు అనమాట. అంటే ప్రతి చెట్లు ఉండే ప్రతి అణువు కూడా చివరికి ఎండిపోయిన తర్వాత, ఒకవేళ ఇవి పనికి రావనుకున్నా సరే, వాటిని ఏం చేస్తారు? కనీసము నీళ్లు కాసుకోవడానికి కానీ, కొంతమంది లేని వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా. అంటే పొయ్యి వెలిగించడం ఉపయోగించుకుంటారు లేదా? ఉపయోగించుకుంటారు. అంటే ఆకులు ఉపయోగపడతాయి, కొమ్మలు ఉపయోగపడతాయి, కాయలు ఉపయోగపడతాయి. అంటే ప్రతి చెట్టు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు మనము చూడవచ్చు. అంటే గ్రంథం కూడా చెట్ల వైపు మనిషిని చూడమన్నట్లు కూడా మనం చూడగలం. యేసుక్రీశ్వరుడు ఒక మాట అంటాడు, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి అని మాట్లాడుతుంటాడు. అంటే అంజూరపు చెట్టును చూసి ఒక పాటను నేర్చుకోండి. ఇప్పుడు ఆకాశ పక్షులను చూడనే మాట అన్నాడు యేసుప్రభు వారు, గుర్తొస్తుందా? ఆకాశ పక్షుల వైపు చూడమన్నాడు. ఇప్పుడు దేని వైపు చూడమన్నాడు యేసుప్రభు వారు? ఇదిగో చెట్టు వైపు చూడండి. చెట్టు వైపు మీరు చూడండి. అంటే ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఆ చెట్టును చూసి ఏం నేర్చుకోవాలి? అంటే ఒక చెట్టు మన జీవితానికి కావలసిన పాఠాలు ఏమైనా నేర్పుతుందా అనే సంగతులు మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. గ్రంథము నరులను చెట్లతో పోల్చదు. అంటే నరులని ఒకసారి పోల్చేటప్పుడు చెట్టుతోటి, మొక్కతోటి, కొమ్మతోటి, ఆ తీగతోటి పోల్చినట్లు కూడా మనము గ్రంథంలో చూడగలం. ఇందులో మొట్టమొదటిగా చెట్లు సృష్టికర్త దేవుడు. ఎక్కడ మనకు కనిపిస్తుంది? ఆదికాండం 1వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ భూమి మీద అంటే టోటల్గా విశ్వాన్ని దేవుడు సృష్టించాడు, అది మనకందరికీ తెలుసు. ఈ చెట్లను సృష్టించింది కూడా దేవుడు. ఇప్పుడు లోకంలో ఒక వితర్కమైన ఒక ప్రశ్న ఉంటుంది కదా. ఏంటి ఆ ప్రశ్న అంటే, చెట్టు ముందా విత్తనం ముందా అనే ఒక ప్రశ్న, ఒక వితర్కమైన ప్రశ్న వస్తుంది. ఒకవేళ విత్తనం ముందంటే ఒప్పుకోడు, చెట్టు ముందంటే ఒప్పుకోడు. అంటే ఒక వితర్కం అనమాట. అంటే ఒక అర్థం పర్థం లేని వాదం అది. ఒక అర్థం పర్థం లేని వాదం అది. అంటే దానికి గ్రంథం సమాధానం ఇచ్చింది వాస్తవానికి. చెట్టు ముందా విత్తనం ముందా అంటే గ్రంథం సమాధానం ఇచ్చింది దానికి. అంటే దేవుడు ఎలా చేశారంట? 11వ వచనం చదువు. 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కని పలుకగా. అంటే ఎలా చెట్టు వచ్చిందా ముందు, విత్తనం వచ్చిందా ఈ వచనం ప్రకారంగా?
ఏది ముందు వచ్చింది? చెట్టు ముందు వచ్చిందా, విత్తనం ముందు వచ్చిందా? దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ఒలిపించునుగాకనే పలుకక ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. తమలో విత్తనములు గల ఫలవృక్షములు, అంటే ఆ చెట్టుతో పాటు ఏమొచ్చినవి? విత్తనములు, చెట్టుతో పాటు విత్తనములు. ఆ చెట్టు ముందంటేనేమో విత్తనం అంటాడు, విత్తనం అంటేనేమో చెట్టు అంటాడు. ఏదో ఆయన కంటే జ్ఞానవంతులు లేరు అన్నట్లు ఏం చేస్తారంటే అసందర్భంగా వితర్కంగా మాట్లాడుతుంటారు అనమాట. ఓకే, అంటే దేవుడు చెట్లు నాటాడు అంటాడు. 2వ అధ్యాయము 9వ వచనం కూడా చదువు ఒకసారి. 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, క్షమించండి, మరియు దేవుని యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు ప్రతి వృక్షమును తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును మొలిపించెను. మొలిపించడా? ఇప్పుడు అవి వాటికంతటకు అవి మొలిచినవా? దేవుడు మొలిపించాడా? అదిగో మొలిపించెను. ప్రతి మొక్క, ప్రతి గడ్డి మొక్క. మనం ఏమనుకుంటామంటే అసలు వేస్ట్ ఈ మొక్కలు ఎందుకు అనుకుంటాం? మనకు తెలియదు. ఆ జీవచక్రం మనకు తెలియదు. ఆ జీవచక్రం మనకు తెలిసిందనుకో, అంటే ప్రతి మొక్క, ప్రతి ప్రాణి ఉపయోగకరమా కాదా? ప్రతిది కూడా ఉపయోగకరం అనమాట. ఒక చోట యెహోవా నాటిన చెట్లు అంటాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం. యెహోవా నాటిన చెట్లు అనే ఒక పదాన్ని కూడా బిలాము ఉపయోగించినట్లు మనం చూడవచ్చు. 24వ అధ్యాయము 5, 6 వచనాలు. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను. చాలే, యెహోవా నాటిన అగరు చెట్లు. యెహోవా నాటిన, ఆ పదం కావాలి మనకి. అది అండర్లైన్ చేసుకోండి. అంటే ఈ భూమి మీద చెట్లని, మొక్కల్ని నాటింది ఎవర్రా? మొలిపించింది ఎవరు? పుట్టించింది ఎవరు? దేవుడు పుట్టించేశాడు. 2 అవిధేయులను చెట్లతో పోల్చాడు. అంటే విధేయులను చెట్లతో పోల్చాడు, అవిధేయులను కూడా చెట్లతో పోల్చాడు. అంటే ఒకటి దుష్టులు ఎలాంటి వారంట? యోబు గ్రంథం 15వ అధ్యాయం చూడు ఒకసారి. యోబు గ్రంథం 15వ అధ్యాయం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం, 33వ వచనం చదువు. వారి కాలము రాకముందే అది జరుగును, అప్పుడే వారి కొమ్మ వాడిపోవును, ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చున్నట్లు. ఎవరిని అంటే పోలిక చూడండి ఎలాగుందో. అంటే ద్రాక్ష చెట్టుకి ఉన్న పిందెలు ఏమైపోతాయి ఒకసారి? ఇప్పుడు పిందెలన్నీ ఫలాలు అయితే, పిందెలన్నీ ఫలాలు కావు. ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకో, మామిడి చెట్టుకి పిందెలు చూసామనుకో, ఎన్ని ఉంటాయి? ఎన్నో కుప్పలుగా ఉంటాయి చెట్టుకి. ఫలాలు ఎన్ని అవుతాయి? ఏదైనా ప్రతి పంటకు అలానే కనబడుతుంటాయి. ప్రతి పంటకు కూడా పిందెలు ఎన్నో కనబడుతుంటాయి, కానీ ఫలాల దాకా ఉంటాయి అన్నీ ఉండవు. ఫలాల దాకా అన్నీ ఉండవు. ఇప్పుడు పిందెలు రాలిపోయినట్లు దేవుడు వాళ్ళని ఏం చేస్తారంట? అంటే వారండి. అక్కడ వారంటే ఎవరు? ఇక్కడ వారంటే అంటే ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇక్కడ ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అంటే దుష్టుల గురించి మాట్లాడుతున్నాడు.
నెక్స్ట్ మాట చూడండి, కింద మాట కూడా. ఒలివ చెట్టు పువ్వులు రాల్చున్నట్లు పిందెలు రాలినట్లు, అంటే పిందె ఫలం కాకముందే రాలిపోద్ది, అంటే ఫలం అయిపోయేదాకా ఉండదు. అందుకే సొలొమోనుడు ఒక మాట అంటాడు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. అంటే పిందెలు రాలుతున్నాయంటే కాలానికి ముందుగా ఏమైపోయాడు. ఇప్పుడు వాస్తవానికి సరాసరి మానవ యొక్క ఆయుష్ ఎంత? 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. కానీ అంతకంటే ముందుగా పిందెలు రాలట్లేదా? రాలిపోతున్నారు కొంతమంది. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. ఇప్పుడు సహజంగా పండాకులు రాలటం అనేది సహజం, అంతేనా? పండాకులు రాలిపోవటం అనేది ఒక చెట్టుకి సహజం. ఒకసారి ఏం జరుగుద్దంటే పచ్చాకులు కూడా రాలుతాయి అన్నమాట. పచ్చాకులు ఎందుకు రాలిని? ఎవడో రాయేశాడు చెట్టుకి, లేకుంటే ఎవడో కావాలని కొమ్మనం చేశాడు, విడిచేసాడు అనమాట. సహజంగా చెట్టుకి పండాకులు మాత్రం రాలుతాయి, ఒకసారి పచ్చాకులు రాలుతాయి. ఎందుకు రాలుతాయి పచ్చాకులు? యాక్షన్ జరిగింది అక్కడ. కాబట్టి మానవ సరాసరి వయసు ఎంత చెప్పాడు దేవుడు. మరి అక్కడ దాకా ఉంటున్నారా? మరి ఉండలేదు. అంటే మరి కాలానికి ముందుగా ఏమైపోతున్నారు? అదే మాట్లాడుతాను ఇక్కడ. పిందెలు రాలుతున్నాయి. బాగా పండిన ఫలం ఏం కావాలి? వాస్తవానికి బాగా పండిన ఫలం దానికి అంతరంగా రాలిపోవాలి. కానీ ఇక్కడ ఏది రావుతుందంటే ఇక్కడ పిందెలు రాలిపోతున్నాయి. అంటే దుష్టుల్ని ఆ పిందెలతో పోల్చినట్లు మనం చూడవచ్చు. రెండోది, ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. అంటే ఇశ్రాయేలీలు కొంతకాలం అవిధేయులుగా ఉన్నారు, ఒక్కోసారి వాళ్ళు విధేయులుగా కూడా ఉన్నారు. వారిలో విధేయతను చూడవచ్చు, అవిధేయతను కూడా చూడవచ్చు. అంటే ద్రాక్ష చెట్టు, ఏ ద్రాక్ష చెట్టు కర్రతో పోల్చారంటే యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయము 1 నుంచి. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయము 1 నుంచి. మరియు ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను, అంటే ద్రాక్ష చెట్టు కర్ర, ఇప్పుడు ద్రాక్ష చెట్టు కర్ర మిగతా కర్రల కంటే శ్రేష్టమైందా? అర్థమైందా? ద్రాక్ష చెట్టు యొక్క కర్ర మిగతా కర్రల కంటే శ్రేష్టమైందా? శ్రేష్టమైనది కాదు. మిగతా కర్రలు లావుగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. ద్రాక్ష చెట్టు కర్ర ఎలా ఉంటుంది? సన్నది తీగలు కదా అది, అవునా కదా? ఇప్పుడు ఎలాగుంటుంది అంటే సన్నగా ఉంటుంది అనమాట. మూడో వచనం, ఏ పనికైనను దాని కర్రను తీసుకుందురా, ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై. అంటే ద్రాక్ష చెట్టు కర్రని ఏ పనికైనా ఉపయోగిస్తారా? ఇప్పుడు ఒక రేగు కర్ర ఉంది, ఉపయోగిస్తారు. వేప చెట్టు కర్ర ఉంది, ఉపయోగిస్తారు. తుమ్మ చెట్టు కర్ర ఉంది, ఉపయోగిస్తారు. ఇప్పుడు ద్రాక్ష చెట్టు యొక్క కర్రని పని కోసం ఉపయోగిస్తారు ఎవరైనా? ఉపయోగించరు. ఎందుకంటే అది చాలా బలహీనమైనది, అల్పమైనది. దేనికి ఉపయోగిస్తారంట దాన్ని? అది పొయ్యికే సరిపడును కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుము నల్లబడిన తర్వాత అది, అంటే అది పొయ్యికే ఉపయోగిస్తారు. మరి ఇంతకీ దేంతో ఎవరిని పోలుస్తున్నాడు ఇక్కడైనా దేవుడు? 6వ వచనం చదువు. 6వ వచనం, కావున ప్రభువుని యెహోవా ఇలాగూ సెలవించుచున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే. అంటే ఈ ద్రాక్ష చెట్టు కర్ర ఎవరంటమ్మా? యెరూషలేము యొక్క కాపురస్తులు. అంటే అవిధేయులైన ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని పనికి మాలిన ద్రాక్ష చెట్టు యొక్క కర్రతో పోలుస్తున్నట్లు మనము చూడగలం. ఇశ్రాయేలు తర్వాత నెబుకద్నెజర్ను కూడా ఒకరోజు చెట్టుతో పోల్చేశాడు.
నెబుకద్నెజర్. మీకు గుర్తొస్తుందా? అది ఒక అద్భుతమైన స్టోరీ అది. నెబుకద్నెజర్కి ఒక కళ, ఒక దర్శనం వస్తారు. ఆ దర్శనంలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు యొక్క కొమ్మల్లో ఆకాశ పక్షులన్నీ వచ్చి ఆల్రెడీ. చెట్టు యొక్క నీడన మనుషులు, భూమి మీద ఉన్న జంతువులు, మృగాలన్నీ కూడా సేదతీరుతున్నాయి. ఆ చెట్టుకి ఈ జీవకోట్లకు చాలినంత ఆహారం అంతా కూడా ఎక్కడుంది? చెట్టులో ఉంది. అప్పుడు ఆకాశంలో పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చేసింది. ఏంటా శబ్దం అంటే, చెట్టు నరికేమైనా శబ్దం వచ్చేసింది. దాని చెట్టు నరికేసేసి ముద్దులు ఏం చేయాలంటే మంచుకు తడవాలి, ఎండకు ఎండ. ఏంటి కళ, ఏంటి దర్శనం, ఏంటి భావం, ఏంటి? కలవరపడిపోయాడు. తన రాజ్యంలో ఉండే జ్యోతిష్యులందరినీ, శకునగాండ్రి అందరినీ పిలిపించాడు. దాన్ని ఎవరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు తన దేవత పేరు పెట్టాడు. తన దేవత పేరు పెట్టాడు దానియేలుకి. తన దేవత పేరు పిలిచిన వ్యక్తి ఏం చేశాడంటే అలా వచ్చేసాడు అన్నమాట. ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. ఎవరు చెప్పలేకపోయాలకి దానిని పిలిపించినట్లు మనం చూడగలం. 8వ వచనం. కడపట బెల్తషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటకు వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున ఓకే, నేను చదువుతాను. ఎండాకల ఒకసారి 10వ వచనం నుంచి. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగింది. నేను చూడగా భూమి మధ్యన మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడిన. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయన. దాని పై కొమ్ములు ఆకాశం అంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. అబ్బో, చిన్న చెట్టు కాదు అది. ఎంత ఉందంట? దాని ఆకారం ఎంత ఉందంట? భూతలం అంత ఉంది. ఎత్తు ఎంత ఉంది? ఆకాశాన్ని అంటుంది. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. అబ్బో, సమస్త జీవకోట్లు అంటే ఎన్ని వస్తాయి? ఏందా, ఒక చెట్టులో ఉంది అంత ఆహారం? దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందుండెను. ఓ, జీవకోట్లుగా కాదు, మనుషులు కూడా ఉంది ఆహారం అక్కడ. మరియు నేను పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడుగా ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చేలాగా బిగ్గరగా ప్రకటించెను. ఏంటి? ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి, పశువులను దాని నీడ నుండి తోలివేయడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలు నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోనే గడ్డి పాలగునట్లు దాన్ని భూమిలో విడుగుడి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వాణి అన్నట్టు. మరలే 16వ వచనంలో చెట్టు అనకుండా ఏం పదం ఉపయోగించాడు తమ్ముడు? వాణి అన్నాడు. మరలా చూడు అక్కడ, వానికి 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వానికి. ఇందుకు ఏంటి కళ, ఏంటి దర్శన భావం ఏంటంటే చెప్తాడు. దానికి అర్థం చెప్తాడు. ఇప్పుడు చదువు 4వ అధ్యాయం అసలు విషయం 22వ వచనం. రాజా, చెట్టు ఎవరో కాదు రాజా. ఆ చెట్టు ఎవరా అంటే నువ్వే. ఆ చెట్టు మిమ్మల్ని సూచిస్తుంది. అంటే ఇక్కడ నెబుకద్నెజర్ని దేంతో పోల్చాడురా? ఒక చెట్టుతో పోల్చినట్లు మనం చూడవచ్చు. అంటే సబ్జెక్ట్ వేరు కాబట్టి నేను జస్ట్ పరిచయం చేశాను మీకు అంతా. ఒకసారి వాళ్ళ చూడండి, అధ్యాయం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తిహీనులను కూడా చెట్టుతో పోల్చినట్లు మనం చూడగలం. యోధా పత్రిక చూడ ఒకసారి. యోధా పత్రికలో ఆ భక్తిహీనులు ఎలాంటి వాళ్ళంట? యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు పుస్తకం అది. యోధా పత్రిక 12వ వచనం. యోధా పత్రిక 12వ వచనం ఒక అధ్యాయం ఉంటుంది.
వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు. అంటే నిర్జల మేఘాలంటే నీళ్ళు లేని మేఘాలు. నిర్జల అంటే నీళ్ళు లేని మేఘాలు. ఇప్పుడు నీళ్ళు లేని మేఘాలు అటు ఇటు తిరుగుతుంటాయి కదా, నీళ్ళున్న మేఘాలు తిరుగుతాయా? తిరగవు. అంటే ఎవరు భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నారు అక్కడ. అంటే భక్తిహీనులు ఎలాంటి వాళ్ళంట? నీళ్ళు లేని మేఘాలు లాంటి వాళ్ళు. ఇంకా ఎలాంటి వాళ్ళంట? కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను. చాలే. భక్తులు ఎలాంటి వాళ్ళంట? 2 మారులు చచ్చి వేర్లతో పెళ్లగించబడిన చెట్టు. చూసారు ఎప్పుడన్నా? వేరుతో సహా పెళ్లగించబడి నేల మీద పడ్డ చెట్టు ఎప్పుడన్నా కనపడదా మీకు? అప్పుడప్పుడు తుఫాన్కి బాగా గాలికి ఏం జరుగుద్దంటే పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఏమైపోతాయి? వేర్లతో సహా అలా నేల కొరుకుద్ది అనమాట. అంటే ఒక భక్తిహీనుడు అలా పతనం అయిపోతాడు, అలా నేల కొరుకుతాడు. అంటే అవిధేయులను చెట్లతో పోల్చేస్తారు. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మహోన్నతుని విద్యాలయం. అంటే ఈ ప్రకృతే దేవుని యొక్క విద్యాలయంగా, ఈ ప్రకృతిని చూసి మనం ఎన్నో పాఠాలు మనము నేర్చుకోవచ్చు. పోయిన నెలలో ఏ పాఠం నేర్చుకున్నాము? చీమలను చూసి. గుర్తొస్తుందా? అంటే చీమలను చూసి కొన్ని పాటలు నేర్చుకోవచ్చు. 2 పాటలు మనం నేర్చుకున్నాం. ఈరోజు చెట్లను చూసి నేర్చుకునే పాఠాలు. మొట్టమొదట గ్రంథము నరులను చెట్లతో పోల్చింది. చెట్ల యొక్క సృష్టికర్త ఎవరు? దేవుడు నాటాడు అనమాట. 2 అవిధేయులను దేంతో పోల్చాడు? ఇక్కడ చెట్లతో పోల్చేశాడు. ఇదిగో దుష్టులను. ఎలాంటి దుష్టులు? పిందెలు, ద్రాక్ష చెట్టుకి పిందెలు రాలినట్లు రాలుతాయి. ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళంట? ఏ పనికి రాని ద్రాక్ష చెట్టు యొక్క కర్ర. ఉపయోగం ఉంటుంది దానివల్ల. అదొక తీగ. ఇటు తుంచినా మన చేతితో ఇట్లా వేళతో కూడా దాన్ని ఏం చేయొచ్చు? వేళతో కూడా తుంచవచ్చు అనమాట. తర్వాత నెబుకద్నెజరు ఒక చెట్టు కదా. తర్వాత భక్తిహీనులు కూడా దేంతో పోలుస్తున్నాడు? ఈ భక్తులు మామూలు చెట్టు కాదు, 2 మార్లు తెచ్చి వేర్లతో సహా పెళ్లగించబడిన చెట్టు అంట. మరి నిబంధన సంబంధంలో కూడా పోల్చాడు కదా. నిబంధన సంబంధంలో కూడా చెట్టుతో పోల్చినట్లు మనము చూడగలం. అందులో మొట్టమొదట యేసుక్రీస్తు వారిని కూడా ఒక మొక్క అని పిలిచినట్లు మనం చూడవచ్చు. యెషయా గ్రంథం చూడొకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఏరా వెనకేం జరుగుతున్నావు నువ్వు? వినలేదా? వాడు సపరేట్ వాడు వినలు అడిగేయచ్చుగా. ఒకరి పని ఒకరు తీసుకోవద్దు. ఎంత పని? ఎంత? 3 రూపాయల పిల్లలు కూడా 5 రూపాయలే కదా. పెన్నులు మార్చుకోవద్దు ఈసారి. నాకు కనపడద్దా? నేను కూర్చున్నప్పుడు పెన్నులు మార్చుకోవడం కనపడద్దు నాకు. నేను చెప్పాను గతంలో, బైబిల్ ఉండాలి, ఒక నోట్స్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి, ఎవరి తాలూకా ఉండాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఉండాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బైబిల్ ఉండాలి, అన్ని పాటల పుస్తకాలు ఉండాలి, అన్ని నోట్స్లు ఉండాలి, ఎవరి తాలూకా ఉండాలి. ఓకే. 53వ అధ్యాయము 1 నుంచి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1-2 వచ్చిన. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. ఎవరు? అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము. ఎవరింతకి అతడు అంటే ఎవరా జ్యోతి? అతడు అనే కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నా ఇక్కడ? ఆల్రెడీ రాసినాక నేను ఇక్కడ రాసే కదా యేసుక్రీస్తు వారి గురించి అని. మరలా ఇంకా సందేహిస్తున్నారండి చెప్పడానికి.
యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎలా ఉన్నాడు ఆయన? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. అలాగే నీతిమంతులు ఖర్జూర వృక్షం లాంటి వాడు అంటారు. నీతిమంతులు ఖర్జూర వృక్షము లాంటి వాడు అంటారు. జస్ట్ పరిచయం చేస్తారు, మీకు మరలా దీన్ని వివరిస్తాను. ఒక అద్భుతమైన పాయింట్. నీతిమంతులు ఎలాంటి వాళ్ళంట? 92వ కీర్తన చూడు ఒకసారి. యెషయా గ్రంథం ఇంతే ఉంచుకో. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. అంటే నీతిమంతులు దేంతో పోలుస్తున్నాడు? ఖర్జూర వృక్షంతో పోలుస్తున్నాడు. ఖర్జూర వృక్షము ఎడారి ప్రాంతాల్లో ఉంటుంది. ఖర్జూర పండు అంటే ఒక మంచి గ్లూకోజ్ ఉంటుంది అనమాట. అది దేహానికి కావాల్సిందే. చూడండి, దేవుడు అంత అద్భుతమైన దేవుడు. చూడండి ఒకసారి ఆయన. అంటే ఏ ప్రాంతాల్లో ఏ చెట్టు పెట్టాలో, అమ్మా, ఏ ప్రాంతాల్లో ఏ దేశాలలో ఏ చెట్టు తింటే మనుషులకు ఆరోగ్యమో, ఏ ఫలం తింటే మనుషులకు ఆరోగ్యమో. ఇప్పుడు విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ మనకు తక్కువగా దొరుకుతాయి, యూరోప్ దేశాలకు ఎక్కువ దొరుకుతాయి. అంటే ఈ చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి కావాలన్నమాట మనకి. ఇప్పుడు యూరోప్ దేశాలు ఉన్నాయనుకో, ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయి కదా, ఇదిగో వాళ్ళకి ఎప్పుడు కూడా సి విటమిన్ ఉండే ఫ్రూట్స్ విరివిగా దొరుకుతాయి అనమాట వాళ్ళకి. అంటే ఎడారి దేశాలు ఏం పెట్టాడు? అది ఖర్జూర పెట్టిన, అక్కడ ఖర్జూర పెట్టాడు దేవుడు. ఖర్జూరాలు, రెండోది ద్రాక్షలు పెట్టాడు అక్కడ. మనకు కూడా వేడి ఎక్కువ కదా, మనకు కూడా వేడి ఎక్కువ అనమాట. ఎండాకాలం రాగానే ఏం కావాలి మనకి? వాటర్ కావాలి కదా. ఫ్రూట్స్లో ఉన్నాయి కదా, అది వాటర్ మెలన్ అని ఎన్ని. అది చూడండి, మహాదేవుని యొక్క అద్భుతమైన జ్ఞానం చూడాలి ఎలాగో. అందుకే ఇప్పుడు మన దగ్గర ఉండే ఫ్రూట్స్ వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళ దగ్గర ఉండే మన దగ్గర ఉండే పండుతాయా? పండవు. ఏదో ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, అది వేరే సంగతి. అసలు వాస్తవంగా సహజసిద్ధంగా అయితే అక్కడ ఉన్న పండుతాయా మన దగ్గర? పండవన్నమాట. ఇప్పుడు యాపిల్స్ మన ఏరియాలో పండుతాయా? పండవు. అంటే దేవుడు ఏ కాలంలో ఏ ఫ్రూట్ మానవ జాతికి అవసరమో, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏది కావాలో. ఇక్కడ నీతిమంతులు ఇంకా ఇంకొక వృక్షంతో పోలుస్తున్నాడు. తర్వాత కింద మాట కూర్చోండి. లెబనోను మీది దేవదారు వృక్షము వలె. అది దేవదారు వృక్షంతో. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలోకి వచ్చి ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును. ఎవరిని పంపారు? నువ్వే చెప్పాలి, చదివిన ఆయన. ఎవరిని పంపారు? ఆయన నన్ను పంపియున్నాడు అంటాడా? ఆయన నన్ను పంపాడు. దేనికి పంపాడంట? దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ఇవ్వటానికి. అంతేనమ్మా? బూడిదకు ప్రతిగా పూదండ ఇవ్వటానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలం ఇవ్వటానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వటానికి ఆయన నన్ను పంపాడు. ఆయన అంటే దేవుడు, నన్ను అంటే యేసుక్రీస్తు వారు. కింద మాట కూర్చోదు. ఆయన నన్ను పంపాడు. యెహోవా తన్ను మహిమ పరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. యెహోవా నాటిన చెట్లు అంట. యెహోవా నాటిన చెట్లు. ఎవరు వీళ్ళు? ఎవరు ఈ చెట్లు? యెహోవా నాటిన చెట్లు ఎవరు? పైన మనకు అర్థమైంది కదా, ఆయన నన్ను పంపాడంటే యేసుక్రీస్తుని అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కింద ఏమంటున్నాడు? నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడదు. వారికి పేరు పెట్టబడదు అంటే ఎవరైతే క్రీస్తు యేసు ద్వారా విమోచించబడతారో వాళ్ళు ఎవరు నాటిన చెట్లు అంటామా? యెహోవా నాటిన చెట్లు.
మీకు తెలిసిన ఒక మాట, తీగలతో కూడా పోల్చాడు కదా, తీగలు మీరు అంటాడు. ఎక్కడ తమ్ముడు? యోహాను సువార్తలో. ద్రాక్షావళిని నేను, తీగలు అదిగో. ద్రాక్షావళిని నేను అంటే నిబంధన సంబంధులు దేంతో పోలుస్తున్నాడమ్మా? చెట్లతోటి, తీగలతోటి పోలుస్తున్నట్లు మనం చూడవచ్చు. అలాగే పౌలు అడవి ఒలివ కొమ్మ అన్నాడు. మనం అడవి ఒలివ కొమ్మ. ఇశ్రాయేలీలేమో సహసిద్ధమైన ఒలివ చెట్టు, ఒలివ కొమ్మలు. అన్యజనులు ఎవరో తెలుసా? అన్యజనులు అడవి ఒలివ కొమ్మ అన్నమాట. పాయింట్ అర్థమైందా? ఇశ్రాయేలీలేమో సహసిద్ధమైన ఒలివ చెట్టు, ఒలివ కొమ్మలు. కానీ అన్యజనులు ఎవరో తెలుసా? అన్యజనులు ఎవరంటే అడవి ఒలివ కొమ్మ. ఈ సహసిద్ధమైన ఒలివ చెట్టు యొక్క కొమ్మలు సరిగా ఫలించాల. యజమాని ఏం చేశాడు? ఆ కొమ్మలు విరిచేసి అడవిలోకి వెళ్ళిపోయి ఏం చేశాడంటే అడవి ఒలివ చెట్టు యొక్క కొమ్మలు తెంచి ఈ మంచి చెట్టుకి ఏం చేశాడు? అంటుకట్టాడు. ఆ విరిచివేయబడిన కొమ్మలేమో ఇశ్రాయేలీలు, అంటుకట్టబడిన కొమ్మలేమో అన్యజనులు. క్రీస్తు యేసుని అంగీకరించిన అన్యజనుల్ని అడవి ఒలివ కొమ్మతో పోల్చడం మనం చూడవచ్చు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. మీరు చదవాలి, చదువుతుంటే విషయాలు మీకు గుర్తొస్తాయి. గ్రంథం చదవకపోతే మీరు అంతే చూస్తుంటారు, ఒక్కళ్ళు కూడా తలవపల నేను చెప్పిన దానికి. మరి అంటే దాని అర్థం ఏంటి? అసలు దీన్ని చదివినట్లు మీకు అసలు జాడలేదు, మీకు జాడలేదన్నమాట దీని గురించి. 11వ అధ్యాయము 17వ వచనం చదువు. రోమపత్రిక 11:17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవయ్యున్న నీవు. చాలే, ఏమన్నా అక్కడ? అడవి ఒలివ కొమ్మవయ్యున్న నీవు. నీవంటే ఎవరు అక్కడ? నీవు శ్రవణ్. అడవి ఒలివ కొమ్మవయ్యున్న నీవు. నువ్వేమై ఉన్నావు అసలుకే గతంలో? నువ్వేమై ఉన్నావంటే నువ్వు అడవి ఒలివ కొమ్మ. నువ్వు సహజసిద్ధంగా ఉన్న ఒలివ కొమ్మవే కావు. నువ్వు ఎక్కడో అడవిలో ఉన్నావు. నువ్వు అడవిలో ఉన్న నిన్ను దేవుడు ఏం చేశాడు? అంటుకట్టాడు నిన్ను. నీవు అంటే సందర్భం తెలియాలి కదా. 13వ వచనం చదువు ఇప్పుడు. అన్యజనులకు మీతో అంటే అన్యజనుల్లో నుంచి క్రీస్తులోకి వచ్చిన వారితో మాట్లాడుతున్నామా? అడవి ఒలివ కొమ్మ ఎవరా అంటే అన్యజనులు. ఓకే, జస్ట్ పరిచయం. మీరు మళ్ళీ అది వేరే సబ్జెక్ట్. మనం దాంట్లోకి వెళ్తే మన పాఠం సరే. కాబట్టి 5 పాయింట్లు ఇందులో నిబంధన సంబంధంలో కూడా దేంతో పోల్చాడు? చెట్లతో పోల్చాడు. యేసుక్రీస్తు వారిని ఏమన్నాడు? లేత మొక్క వెలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వెలను అన్నాడు కదా. తర్వాత నీతిమంతులు ఎలాంటి వాళ్ళంట? ఖర్జూర వృక్షం లాంటి వాళ్ళు, దేవదారు వృక్షం లాంటి వాళ్ళు, యెహోవా నాటిన చెట్లు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అలాగే నువ్వేమై ఉన్నావంటాడు? అడవి. అంటే మనకి పాటలు రావాలంటే ఈ సందర్భం అర్థం కావాలి మనకి. కాబట్టి మనల్ని కూడా చెట్లతో పోల్చాడు కదా. ఎక్కడ నాటాడు చెట్లను? ఎక్కడ నాటాడు? దేవుడు యజమాని ఎక్కడ చెట్లను నాటాడు? ఎక్కడ మనం నాటబడ్డాం? ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని గనక చూసామనుకో, దేవుడు వాళ్ళని ఎక్కడ నాటాడు? దేవుడు వాళ్ళని ఎక్కడ నాటాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా చెట్లు అన్నాడు. దేవుడు వాళ్ళని ఎక్కడ నాటాడు? ఎక్కడుంటే తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. ఎన్నో కీర్తన. ఐగుప్తుల నుంచి ఒక ద్రాక్షవల్లి తెచ్చే ఉంటాయి కదా, గుర్తొస్తుందా? ఐగుప్తుల నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి ఏం చేసావు? దాన్ని నాటితివి అనే మాట మనకు తెలుసు కదా. 80వ కీర్తన చూడు ఒకసారి. 80వ కీర్తన 8వ వచనం చదువు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వల్లిని తెచ్చితివి. ఎక్కడ నాటాడు?
ఎక్కడి నుంచి తెచ్చిందంట ద్రాక్షవల్లిని? ఐగుప్తుల నుంచి తెచ్చిన ద్రాక్షవల్లి అది. ఇప్పుడు మనం కూడా ఎక్కడికన్నా గుంటూరు వెళ్ళి బంధువుల దగ్గరికి వెళ్ళి ఏదైనా ఊరు వెళ్ళి ఒక మొక్కను తెచ్చామనుకో, ఎవరైనా స్నేహితులు ఇంటికి వచ్చిన వాళ్ళు చూసి ఎక్కడి నుంచి మొక్కను తెచ్చామంటాడు. ఎక్కడి నుంచి మొక్కను తెచ్చామంటే మొన్న పెళ్ళికి మా బంధువులు గుంటూరు వెళ్ళాను, లేకుంటే పలానా విజయవాడ వెళ్ళాను, అక్కడ నుంచి చేశాను ఈ మొక్కని తెచ్చానంటాడు. ఇప్పుడు దేవుడు కూడా ఎక్కడి నుంచి తెచ్చాడంట మొక్కని? ఆ వెళ్ళని అది ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షలను తెచ్చావు నువ్వు. అన్ని జనులు వెళ్ళగొట్టావు, దాన్ని నాటావు. ఎక్కడ నాటాడు? కనాన్లో, అంతే కదా. ఆ కనాన్లో ఉన్న 7 జాతుల యొక్క అన్ని జనులు వెళ్ళగొట్టి దేవుడు ఆ కనాను దేశంలో ఏం చేశాడు? దాన్ని నాటినట్లు మనము చూడవచ్చు. కాబట్టి ఎక్కడ నాటాడు అంటే, ఒక మొక్క ఎదగాలంటే ప్రాముఖ్యంగా ఎక్కడ నాటబడాలంటే ఇదిగో జలముల యొద్ద. ప్రాముఖ్యంగా జలముల యొద్ద నాటబడాలి. జలముల యొద్ద. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడు ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఒక మొక్క ఫలించాలంటే, అది ఎదగాలంటే, అది బతకాలంటే మొక్కకి ప్రాముఖ్యంగా అవసరమైంది ఏంటి? నీరు కదా, జలం అవసరం అన్నమాట. కాబట్టి జలముల యొద్ద నాటబడాలి అంటాడు అన్నమాట ఇక్కడ. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చాలు. దావీదు కూడా, క్షమించండి దావీదు కాదు, 1వ కీర్తనలో కూడా ఈ పదం మనం చూడగలం కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని వస్తుంటే, అతడు నీటి కాలవన ఓరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, అది నీటి కాలవన ఓర యొద్ద నాటబడిన వాడై, అంటే జలముల యొద్ద నాటబడినట్లు మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం ఒకసారి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించెదను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు. అంటే ఎక్కడ నాటబడి అంట నిరవంజి చెట్లు? నీటి కాలువల యొద్ద. ఇందాక ఇర్మియా ఉన్నాడు జలముల యొద్ద. అలాగే కీర్తన గ్రంథంలో 1వ కీర్తన కూడా ఏమంటాడు? అతడు నీటి కాలువన యోరన నాటబడినదై. 92వ కీర్తన ఇందాక మనం చదివింది మరలా. 92వ కీర్తనలో ఎక్కడ దేవుని చేత మనం నాటపడ్డామో. 92వ కీర్తన మళ్ళీ చదువు అన్నమాట. 12వ వచనం చదువు. 92వ కీర్తన 12వ వచనం చదువుతాడు. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎక్కడ అంటున్నారా మామయ్య గారు? యెహోవా మందిరములో. చూడండి, ఇక్కడ కదా మనం నాటబడాల్సిందే అనా. కాబట్టి ఎక్కడ నాటబడాలి మనము? యెహోవా మందిరములో. ఇప్పుడు చవిటి భూమిలో నాటితే ఉపయోగం ఏంటి? చవిటి భూమిలో మొక్క నాటితే ఉపయోగం ఏంటి? చెట్టు నాటితే ఉపయోగం ఏంటి? శ్రీలరా, ఎదగాలంటే, ఆత్మీయంగా నువ్వు వృద్ధి చెందాలంటే, నువ్వు ఫలాలు ఫలించాలంటే, పచ్చగా కలకల్లాడాలంటే చవిటి భూమిలో నువ్వు నాటబడకూడదు. ఇదిగొచ్చు వస్తున్న లైన్లోకి వచ్చి, చవిటి భూమిలో కాకుండా ఏం చేయాలంటే ఏదో ఒక మంచి స్థలం నాటబడాలి. అదే మాట్లాడుతూ ఇదిగో యెహోవా మందిరములో నాటబడిన వారై. తర్వాత అంటే పాత నిబంధనలోనేమో యెహోవా మందిరం అనే పదాన్ని ఉపయోగించాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసిన తర్వాత సంఘములో సంఘములో మనం నాటబడాలి.
పౌలు అన్న మాట మీకు గుర్తొస్తుందా? జయరాజు ఏమంటాడు? నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసి వృద్ధి కలగజేసిన వాడు నేను నాటి తిని. అంటే పౌలు ఎక్కడ నాటాడు? సంఘంలోనే కదా, సంఘం గురించి కదా పౌలు మాట్లాడేది. అంటే ఈరోజు ఒక వ్యక్తి ఎక్కడ నాటబడాలి? ఈరోజు ఒక వ్యక్తి ఎక్కడ నాటబడాలంటే ఇది సంఘములో నాటబడాలి. దేవుని యొక్క మందిరములో నాటబడాలి. దేవుని మందిరంలో నాటబడాలన్నమాట. దేవుని మందిరంలో నాటబడితే, సంఘంలో నాటబడితే ఏం జరుగుద్దంటే ఒక అద్భుతమైన సెక్యూరిటీ, ఒక అద్భుతమైన ఒక సంరక్షణ అనేది ఆ చెట్టుకి ఆ మొక్కకు ఉంటుంది అనమాట. కాబట్టి ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లి తెచ్చితివి అని మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లి తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి నువ్వు నాటేవని మాట్లాడుతుంటాడు. ఈరోజు మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, పాపలో ఉన్నప్పుడు, పాపపు ఊబిలో మనం ఉన్నప్పుడు, ఆ పాపలో ఉన్న మనల్ని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నాటాడంట? మనల్ని ఇది యెహోవా మందిరములో, ఆయన సంఘంలో మనల్ని నాటాడనమాట. కాబట్టి ఒక వ్యక్తి ఇక్కడ నాటబడాల్సిన అవసరత ఉంటుంది సహోదరులారా. అలాగే ఎవరు నాటారు మనల్ని? ఎవరు మనలను నాటారు అంటే దేవుడే కదా అమ్మా, దేవుడే కదా నాటింది. ఇందాక చదివిన మాట కదా, ఐగుప్తుల నుంచి ఒక ద్రాక్షవల్లి తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి నువ్వేం చేసావు? దాన్ని నాటావంటాడు. ఒకసారి 44 కీర్తన చూడ, ఒకసారి అక్కడ 44 కీర్తన 44 కీర్తన 2వ వచనం చదువు ఒకసారి. 44 కీర్తన 2వ వచనం. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి. అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఎవరు నాటారు? మొట్టమొదట ఇశ్రాయేలీలను ఎవరు నాటారంటే దేవుడు నాటాడు. 80వ కీర్తన కూడా వచనం వేసుకోవచ్చు. 80వ కీర్తన 8వ వచనం మనం చదివాం కదా ఆ వచనం. ఇప్పుడు 40వ కీర్తన 2వ వచనంలో ఏమంటాడు? నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి. ఇప్పుడు రైతు కూడా విత్తనం నాటేటప్పుడు, మొక్క నాటేటప్పుడు ఏం చేస్తాడు? పొలంలో రైతు కూడా విత్తనం నాటేటప్పుడు, మొక్క నాటేటప్పుడు ఏం చేస్తాడు? రాళ్ళున్నా, కంపున్నా, చెత్త ఉన్నా ఇదంతా ఏం చేస్తాడరా? ఇదంతా తీసేసి నాడతాడా, లేకుంటే అందులో నాటేస్తాడా? ఇప్పుడు అందులో నాటేసాడు నువ్వు, ఏం ఏరకుండా, తీయకుండా, క్లీన్ చేయకుండా, అది విత్తనం మొలిచి పొలాలు ఇస్తుందా? ఇవ్వదనమాట. అలాగే పరమ తండ్రి ఏం చేశాడంట అంటే ఇశ్రాయేలు వచ్చేసరికి ఆ కనాను దేశంలో అన్యజనులు నివాసం చేస్తున్నారు. ఆ అన్యజనులను వెళ్ళగొట్టి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేశాడు? నాటినట్లు మనం చూడొచ్చు అనమాట. అంటే ఎవరి చేత నాటబడ్డారు వాళ్ళు? దేవుని చేత వాళ్ళు నాటబడ్డారు, దేవుని చేత. అలాగే రెండోది, నేడు మనలను కూడా ఎవరు నాటారంటే దేవుడే నాటినట్లు మనం చూడవచ్చు. ఇందాక మనం చదివిన యెషయా గ్రంథం 61:3లో నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడింది. యెహోవా నాటిన చెట్లు దేవుని చేత నాటబడకపోతే ఆ మొక్క పెళ్ళగించబడుద్దంట. అందుకే ప్రభు అన్నమాట మీకు గుర్తొస్తుంది కదా, పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడని మాట్లాడుతుంటాడు. చదువమాట మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా ఏం చేయబడుద్దంట? పెళ్ళగించబడుద్ది అని మాట్లాడటం కూడా మనం చూడవచ్చు. 15వ అధ్యాయము 12-13 ఒకసారి. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అంటే వాళ్ళేదో పెద్ద ఆ పరిసయ్యుల యొక్క పక్షాన్ని వీళ్ళు మాట్లాడుతున్నట్లుంది అనమాట. వాళ్ళ కొత్త పలుకుతున్నట్లుంది ఇక్కడ. అంతేనా? ఏంటి ఇలా మాట్లాడేవంటే ప్రభువా, ఇలా మాట్లాడేవంటి? నీ మాటల వల్ల ఎంత అభ్యంతర పెట్టరు వాళ్ళు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటి? ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడను. ఆ మొక్కలు నా తండ్రి నాటిన మొక్కలు కాదు. ఆ మొక్కలు ఎందుకు అక్కడ మొక్కలంటే ఎవరు చెప్పాలి? దేవుడు నాటని మొక్కలు ఎవరు అక్కడ? దేవుడు నాటని మొక్కలు ఎవరక్కడ?
ఆ దేవుడు నాటిన మొక్కలు ఏం చేస్తారంట? ఆ తండ్రి నాటిన మొక్కలు ఏం చేయబడతారో పెళ్ళగించబడతాయి. ఇంతకు ఎవరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు? పరిశీలన ఉద్దేశించే కదా. అక్కడ పరిశీలన శాస్త్రులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఆ పరిశీలన శాస్త్రులు ఎలాంటి వాళ్ళంటే దేవుని చేత నాటబడిన మొక్కలు కాదు. ఎందుకని? వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చారా? పారంపర్యాచారానికి ప్రాముఖ్యతనిచ్చారా? మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమే దేవుని వాక్యము నిరర్ధకము చేయుదురు. అంటే దేవుని వాక్యానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వాల, పారంపర్యాచారాలకు ప్రాముఖ్యతనిచ్చారు. దేవుని వాక్యం కంటే పారంపర్యాచారాలకి ప్రాముఖ్యతనిచ్చే మొక్కలు ఎవరు నాటిన మొక్కలు? అవి దేవుడు పరలోకపు తండ్రి నాటిన మొక్కలు కాదు. ఆ మొక్కలు ఇప్పుడు పరలోకపు తండ్రి నాటకుండా మొక్క లోపలికి ఎలా వచ్చింది? పొలం అయింది కదా. పొలం ఎవరిది? ఆయనది. ఆయన పొలంలో ఆయన నాటకుండా మొక్కలు లోపలికి ఎలాగొచ్చినవి? అప్పుడు 13వ అధ్యాయం చెప్తున్నాడు ప్రభనేస్ ఒక ఉపమానం. అయ్యా, నువ్వు గోధుమలు ఎత్తావు కదా, ఆ గోధుమలతో పాటు ఇప్పుడు ఏం కనబడుతున్నాయి? గురుగులు కూడా కనబడుతున్నాయి అంటాడు. వాళ్ళకి తెలియలా, దాసులకు తెలియలా, పని వాళ్ళకి తెలియలా, యజమానులు చదువుతున్నారు. యజమానికి అర్థమైపోయింది. మరి పెరికేయమంటావంటే వద్దు, పెరికేయొద్దు అంటాడు. మరి ఎవరు చేశారా ఇదంటే? ఇది శత్రువు చేసిన పనిది. ఇది శత్రువు చేసిన పనిది. ఎవరా శత్రువు అంటే? అపవాది చేత నాటబడే మొక్కలు కొన్ని ఉంటాయి. అపవాది చేత నాటబడే మొక్కలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ విధంగా దేవుడు గ్రంథంలో చెట్లతో పోల్చినట్లు మనం చూడవచ్చు. ఇందులో భాగంగా చివరిగా ఒక పాయింట్ ఆలోచించాం. ఏమంటాడు అక్కడ? చెట్టును చూసి ఉపమానం నేర్చుకోండి అని మాట్లాడుతుంటాడు. చెట్టును చూసి ఉపమానం నేర్చుకోండి. మార్కు సువార్త చూడు ఒకసారి. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 28వ వచనం. అంజూరపు చెట్టును చూసి ఉపమానం నేర్చుకోండి. అదేంటి? చెట్టును చూసి ఏం నేర్చుకోవాలిరా బుజ్జి? మనం చెట్టును చూసి ఏం నేర్చుకోవాలి? అది ఏంటి ఆ ఉపమానం ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటాడు? ఒక్కసారి అంజూరపు చెట్టుకి వెళ్ళి చూడండి మీరు. ఆ అంజూరపు చెట్టును చూసి ఒక పాఠం నేర్చుకోండి మీరు. చెట్టును చూసి ఏం నేర్చుకోవాలి? సులభం ఎవరిని చూసి నేర్చుకోమన్నాడు? చీమలను చూసి. అరే, చీమలను చూసి ఏం నేర్చుకోవాలి? నేను చీమ దగ్గరికి వెళ్ళాలా? చీమల దగ్గరికి వెళ్ళి ఒకసారి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో. వాటి నడతలు కనిపెట్టు. అవి ఎంతో అల్పమైనవి, బలము లేనివి, చాలా చిన్నవి. అంటే గ్రంథము నరులని ఎవరి వైపు చూడమంటుందంటే, ఇదిగో చీమల వైపు చూసి పాఠం నేర్చుకోండి. అలాగే రెండోది ఇక్కడ చెట్ల వైపు చూడండి ఒకసారి. చెట్టును చూసి నేర్చుకోండి ఒకసారి. ఇప్పుడు లోకాసు వార్తలోకి వెళ్ళి ఒకసారి. కేవలం అంజూరపు చెట్టు మాత్రం గురించి కాదు, కానీ మిగతా వృక్షాల గురించి కూడా ప్రభు మాట్లాడినట్లు అక్కడ మనం చూడవచ్చు. లోకాసు వార్త 21వ అధ్యాయము. లోకాసు వార్త 21వ అధ్యాయము 29వ వచనం చదువు ఒకసారి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును. ఎందుకో ఏం చూడాలి? చెట్లని రోజు చూస్తూనే ఉన్నాం కదా. చెట్లని రోజు చూస్తున్నాం. చెట్టును చూస్తే మనకి ఏమనిపిస్తుంది? కాసేపు అక్కడ కూర్చుంటే, నేను కూర్చుంటే అదే కదా మనకు వచ్చే ఆలోచనలు, అవే కదా. కానీ గ్రంథం కూడా అదే చెబుతుందా? వెళ్ళి నేను కూర్చుంటారా బాబండి? ఏ వృక్షాలు ఏమంటున్నాడు? అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూరుడి. అంటే చూసి ఏం నేర్చుకోవాలి? దాన్ని మన రెండో భాగంలో ఆలోచించాలి. ఒక విశేషమైన పాఠాలు సాక్షాత్తు ప్రభునేశ్వరు మాట్లాడుతూ, ఒకసారి అంజూరపు వృక్షాన్ని సమస్త వృక్షాలను చూసి మీరు పాఠం నేర్చుకోండి అని గ్రంథం తెలియజేస్తున్నాం. మనం విరామం తీసుకుందాం. ఒకసారి బోర్డుకి ఇచ్చిన నేను ముగించేస్తాను. మనం నేర్చుకున్న అంశం ఏంటంటే మహోన్నతుని విద్యాలయం. అంటే ఈ ప్రకృతి దేవుని యొక్క విద్యాలయం. ప్రకృతి దేవుని యొక్క విద్యాలయం. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న వాటిని చూసి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు.
పోయిన వారంలో చీమలను చూసి ఏం పాట నేర్చుకోవచ్చు అని చదువుకున్న పోయిన నెలలో. ఈరోజు చెట్లను చూసి నేర్చుకునే పాటల గురించి మనం ఆలోచన చేస్తాం. ఇందులో మొట్టమొదటిగా గ్రంథము నరులను దేంతో పోల్చింది? చెట్లతో పోల్చింది. చెట్ల యొక్క సృష్టికర్త ఎవరు? దేవుడు. అవిధేయులు కూడా దేంతో పోల్చింది? అది దుష్టులు ఎలాంటి వాళ్ళు అంట? దుష్టులు పిందెలు లాంటి కదా. ద్రాక్ష చెట్టు యొక్క పిందెలు రాలినట్లు దుష్టులు ఏమైపోతారంట? రాలిపోతారు. వాస్తవానికి పండిన ఫలం రాలాలి, పిందెలు రాలిపోతున్నాయి అంటే అర్థం ఏంటప్పుడు? మరి ఎవరి చర్య అది? అధికంగా దుర్మార్గ పనులు చేయమాకు, బుద్ధిహీనముగా తిరగమాకు, నీ కాలానికి ముందుగా నీవేలా చనిపోదువు. మానవునికి సరాసరి వయసును దేవుడు నియమించాడు. మా ఆయుష్ కాలం 70 సంవత్సరములు, అధిక బలం అంటే 80 సంవత్సరములు. సహజంగా పండుగలు రాలుతుంటాయి, అవునా? ఏదో వసంతకాలం, ఏదైనా వసంత ఏదో దానికంటే ముందు కాలరంగంలోనే ఆటోమేటిక్గా చెట్టుకు పడిన ఆకులు ఏమైపోతాయి? పండుగ రావడం సహజం. ఒకసారి పచ్చాకులు కూడా రాలుతాయా? రాలుతాయి, యాక్సిడెంట్ రూపంలో. పిందెలు రాలుతుంటాయి, ఒకసారి పిందెలు రాలిపోతుంటాయి. అంటే అనేక మంది కాలానికి ముందుగా చనిపోయి ఉండలేరా లోకంలో? ఎంతో మంది చనిపోతున్నారు కాలానికి ముందుగా. నిబంధన సంబంధంలో కూడా దేంతో పోల్చాడు? నిబంధన సంబంధంలో కూడా చెట్లతో పోల్చాడు. నిబంధన సంబంధంలో కూడా. అందుకే ఏమన్నాడు అక్కడ? యేసుక్రీస్తు వారిని చెట్టుతో పోల్చాడు. అలాగే తర్వాత నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదరు అంటాడు. యెహోవా నాటిన చెట్లు అంటాడు. అడవి ఒలీవ కొమ్మ అంటాడు. ద్రాక్ష వలె నేను తీగలు మీరంటాడు. దేవుడు ఎక్కడ నాటాడు? ఎవరు నాటాడు మనల్ని? దేవుడు నాటాడు. ఎక్కడ నాటాడు? ఇశ్రాయేలు యొక్క జనాంగానేమో కనాన్లో. మనల్ని అయితే ఎక్కడ నాటాడు? యెహోవా మందిరములో లేదా సంఘములో దేవుడు మన నాటాడు. మరి ఏం చేయాలంట? తర్వాత ఈ చెట్టును చూసి గ్రీసేశ్వరు ఏమంటున్నాడు ఇక్కడ? ఒక ఉపమానం నేర్చుకోండి. ఏం నేర్చుకోవచ్చు అంటూ విరామం తర్వాత చెట్టును చూసి మనం ఏ పాట నేర్చుకోవాలనేది ఆలోచించేద్దాం. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభునామములో వందనాలు.